విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఇప్పుడు నేనైతే స్టార్టింగ్ నుంచి ఏ ఆఫీస్కి వెళ్ళలేదు. నాకు ఏ ఆపర్చునిటీస్ వస్తున్నాయి దాంట్లో నేను సెలెక్ట్ చేసుకుంటాను నేను. అంటే అది పొగురుగా కాదు, నాకు జనరల్గా వచ్చేసి ముందు ఇంట్రోవర్ట్గా ఉండేవాడిని నేను. అంటే ఎవరి దగ్గర మాట్లాడాలంటే నాకు కొంచెం ఇప్పటికీ స్టిల్ ఉందా ఇంట్రోవర్ట్ ఉంది. అయితే చూడు అప్పుడు ఇంకా ఎక్కువ ఉండి ఉంటుంది. నేను అప్పుడు కలిసినప్పుడు కూడా అర్థమైపోద్ది. అంటే చూస్తుంటాను కదా, చాలా తక్కువ మాట్లాడి ఒక ప్లేస్లో ఉండిపోయి కూర్చోపోతూ ఉంటారు. అవును. సో ఇనిషియల్గా అయితే అది పొగురు అనుకునే వాళ్ళు ఇండస్ట్రీలో. ఎందుకంటే ఎవరితో మాట్లాడడం, పలకరించలేకపోవడం, ఎందుకు పలకరించట్లేదు వాళ్ళని, అవును హాయ్ చెప్పకపోవడం, అది కూడా. అవును, నాకేంటంటే తెలియని వ్యక్తిని ఎలా నేను, అది నాకు కొంత జబ్బు ప్రెసెంట్ నన్ను తిట్టుకుంటారు నన్ను కూడా. అదే అది వాళ్ళు వచ్చేసి మన పొగురు అనుకుంటారు. అది యాక్చువల్లీ పొగురు కాదు అది. కానీ ఎలా పలకరించాలో మనకు తెలీదు. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి కొంచెం ట్రై చేశాను నేను అంతే. బట్ 100% మనకి ఏదైనా ఆపర్చునిటీస్ కావాలంటే మనమే వెళ్ళి అడగాలి. ఇట్స్ తమ్ముడు, కానీ మన వల్ల అవ్వదు. లోపల చచ్చిపోయినట్టు ఉంటుంది అసలు ఏమైనా అడగాలంటే. ఎందుకు ఈ సాంగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఈయనకి తెలిసిన వాళ్ళ ఇలా వాళ్ళు మూవీ చేసి ఓపెనింగ్ అన్నా కానీ, సాంగ్ చేసి ఓపెనింగ్ అన్నాను రావాలి అన్నా కానీ, ప్రతి దానికి హీ గోస్. బట్ ఇప్పుడు మనం సాంగ్ రిలీజ్ చేసాం కదా, మీ వాళ్ళకి చెప్పేదైనా రీల్స్ కానీ అట్లా వీ కెన్ ప్రమోట్ కదా అంటే వద్దు, ఐ విల్ నాట్ ఆస్క్ అంటారు. ఏంటో ఏం అడుగుతాం, హెల్ప్ బాగోదు కదా అనేసి. ఇది అలాగంటే అవ్వదు కదా అన్న. 100% నేను ఒప్పుకుంటాను. 100% అది చాలా చెడ్డ జబ్బు. అవును, అసలు అది లేకపోతే ముందుకు కూడా కొంచెం కష్టం. చాలా ఇలానే ఇక్కడ ఉండాలంటే కాదు. అది యాక్చువల్గా ఏంటంటే దానికి 2 ways ఉంది. ఒకటి మన సెల్ఫ్ ఉంటుంది కదా, సెల్ఫ్ హ్యాపీగా ఉన్నప్పుడు మనం ఏంటి ఎలాగైనా చేసి వెళ్ళి అడిగి అనేది రాదు. అది కొంచెం ఆ మొహమాటం, వద్దులే అనిపించడం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. బట్ అసలు పరిస్థితే బాగాలేనప్పుడు, ఈయన లాంటి వాళ్ళు అయితే పరిస్థితి బాగాలేపోయినా వెళ్ళరు, వేరే తనంతట తను ఏం చేసుకోగలరో అది చూస్తారు తప్పితే. సో అప్పుడు ఇంక వెళ్ళి అడగాల్సి వస్తుంది. అండ్ ఒక యాక్టర్గా ఏంటంటే వన్స్ అన్ యాక్టర్ ఈజ్ అన్ యాక్టర్ ఫర్ ఎవర్. అంటే సచ్చేదాకా వాళ్ళు నటులుగా ఉండడానికే ఇష్టపడతారు. సో అది ఆఫర్స్ వచ్చిన రోజులు బాగుంటుంది. ఆఫర్స్ రానప్పుడు ఆ ఆశ ఉంటుంది కదా, రేపు వస్తుందేమో, ఎల్లుండి వస్తుందేమో, ఇంకా వస్తుందేమో అని ఆ హ్యాంగింగ్ ఇన్ దేర్ అంటారు కదా, అది టఫెస్ట్ ఫేజ్. సో మేబీ అలా యాక్టింగ్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి ఒక్కటే నేను ఎప్పుడు అనుకుంటా చెప్పాలని, దట్ ఆల్వేస్ హ్యావ్ ద సెకండ్ ఆప్షన్. బికాస్ ఆ డెస్పరేషన్లోనే మనం చాలా స్టోరీస్ వింటుంటాం. ఏమేమో జరిగినాయి, అలా జరిగింది, ఇలా జరిగింది అన్న స్టోరీస్ ఎక్కువ వింటుంటాం. వెన్ ఎలాగైనా నేను దీనిలో ఉండాలి, దీనిలో రావాలి అనుకున్నప్పుడు మనం వీ డోంట్ మైండ్. సమ్టైమ్స్ వీ విల్ గో టు రాంగ్ వేస్ ఆల్సో. అలా కాకుండా మనకి ఎప్పుడు ఆ సెకండ్ ఆప్షన్ ఉంటుందో అప్పుడు ఇది ఒక ప్యాషన్గా యూ కెన్ ప్రోగ్రెస్. వచ్చినప్పుడు దాన్ని 100% మనం ఇచ్చి బెస్ట్గా మన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఆఫర్స్ వస్తుంది. అన్నకు ఆప్షనే లేదు, ఇంకా ఒకటే ఉన్న ఆప్షన్స్ ఇండస్ట్రీ అన్న, అంతే కదన్నా. ఇండస్ట్రీ బిజినెస్ ఏమన్నా ఉన్నాయన్న? బిజినెస్ కొన్ని చేశాను, బట్ వర్కౌట్ అవ్వలేదు. అంటే ఎలా ఉంటుంది శివ, ఇప్పుడు మనకి ఒక లెవెల్ వరకు మనం చూసుకోగలుగుతాం, గ్రౌండ్ లెవెల్స్ వేరే ఉంటాయి. నిజంగా చెప్పాలంటే ఒక ప్రోడక్ట్స్ తయారు చేసాం సియాన్ అని కంపెనీ పేరు మీద, మనదే కంపెనీ. సో దాంట్లో ఏంటి, కొన్ని ప్రోడక్ట్స్ అంతా వచ్చేసి రీటైలర్స్ వరకు వెళ్ళాలి. అంటే మనకి సూపర్ స్టాకిస్ట్ ఉంటారు, రీటైలర్స్ ఉంటారు. సో రీటైలర్స్కి వెళ్ళాలంటే మనకు ఒక మార్కెటింగ్ పీపుల్ వీళ్ళందరూ ఉండాలి. సో మన ఆఫీస్ వరకు వాళ్ళకి గైడ్స్ చేయగలుగుతాం. నెక్స్ట్ 6 monthsకి టార్గెట్స్ ఇవి అని చెప్పగలుగుతాం. వాళ్ళు మ్యానిపులేటర్స్గా అయ్యారు అనుకో, వాళ్ళు అమ్మారని చెప్తారు, కానీ ఆ ప్రోడక్ట్ అమ్మకుండా మనకి తిరిగి రావడానికి 3 months అయిపోద్ది. స్టాక్ అక్కడ ఎరుకొని ఉంటుంది.
రీటైలర్స్ దగ్గర. సో వాటిని చెక్ చేసుకోవటం, ఈ గ్రౌండ్ లెవెల్స్ రియాలిటీని చూసుకోవటం, ఇవన్నీ వచ్చేసి చాలా కష్టం మనకి. ప్లానింగ్ లేకుండా, ప్లానింగ్ కాదు అది, మనిషి నమ్మకమైన మనుషులు ఉండాలి మనకి. ఓకే, Team work. సెట్ మంచి టీమ్ ఉంటే సెట్. సో అది ఇప్పుడు ఈ రోజుల్లో మన ఎవరిని వచ్చేసి నమ్మాలి, ఎవరు నమ్మకూడదు తెలియదు. అండ్ ఈయన చాలా తొందరగా నమ్మేస్తారు. అవునా? మోసపోయావన్నా? చాలా సార్ ఎలాంటి విషయాలు అన్నా? డబ్బా? డబ్బు అంటే ఎక్కువ డబ్బులోనే. డబ్బే ఎప్పుడు ప్రాబ్లం వచ్చేది డబ్బులోనే. ఒకరికి మనం ఇద్దరిని విడదీసేది కూడా డబ్బేగా మనుషులు. ఒకసారి మనం నమ్మి ఇచ్చామంటే ఆ నమ్మకాన్ని కాపాడడానికి ఈ రోజుల్లో మనుషులు లేరు. కావాలంటే డబ్బు కోసం చంపేస్తారు తప్ప కానీ ఫ్రెండ్షిప్ని వాల్యూస్ ఇవ్వడానికి లేదు. వాల్యూస్ మనుషులు లేరు. సో ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే ఎవరైనా ఏమార్చారంటే అది నీ తప్పు, ఎందుకు నువ్వేమారావు కాబట్టి. అది వాళ్ళ తప్పు కాదు, అది వాళ్ళ తెలివి. మందే తప్పు అలా అయిపోయింది. సూపర్. కాదన్నా, వెయిట్ చేసావా అన్న? లైక్ ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఒక సినిమాల గురించి అంటే రేపు కాల్ వస్తుంది, రేపు కాల్ ఎప్పుడైనా మనకు ఒక ఆపర్చునిటీ వస్తుంది అని చెప్పి అని చిరాకు వచ్చిన డే ఏదైనా ఉందా? అయిపోయింది, ఆ డే వెళ్ళిపోయింది, ఎప్పుడో అయిపోయింది. డిప్రెషన్లోకి వెళ్ళావా? ఉందా? నా ఫేస్ ఉందా? నా ఫేస్ ఉంది. ఓకే. అవన్నీ దాటి వచ్చేసి హౌ టు బీ హ్యాపీ అనే ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో వెతికి ఎలా హ్యాపీగా ఉండాలనేది నేనే క్రియేట్ చేసుకున్నా. అది ఉండే దాంట్లోనే టఫెస్ట్. అంటే దానివల్లే నన్ను కోపము, ఫ్రస్ట్రేషన్లు అన్నీ వచ్చాయి. లేదు అది వచ్చేసి పర్ఫెక్షన్ వల్ల వచ్చేవి అవి. అంటే ఫస్ట్ ఒకసారి చెప్తాను, సెకండ్ చెప్తాను, థర్డ్ టైం నాకు కోపం వస్తుంది, చిరాకు. అందుకే నేను ఒకసారి వినేసి తిరగడం అది వదలట్లేదు అన్నది వదలలేదు, ఎప్పుడు గుర్తుండిపోయేది నాకు. అంటే చెప్పే విధానం కూడా అర్థం అమ్మ ఎందుకులే. సో అదేంటంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లో నాన్న బిజినెస్లో ఉండేవాడిని. సో అండ్ ఇంకోటి చిన్నప్పుడు చైల్డ్హుడ్ నుంచే కోపం అనేది ఉంటుంది. కోపం అంటే ఎలా అంటే ఎక్కువ అథ్లెటిక్స్లో ఉండేవాడిని అండ్ గేమ్స్లో ఉండేవాళ్ళు. సో ఫస్ట్ అది ఉంటుంది చూడు, అగ్రెసివ్నెస్ ఎక్కువ ఉండేది నాకు. అండ్ ఇప్పుడు అసలు ఏమీ లేదు. ఏం లేదేంటన్నా? ఉంటదన్నా, నీకు అర్థమైపోతుంది. ఉంటది లేదని కదా, ఆపుకోండి, కంట్రోలింగ్ చేసుకుంటున్నావేమో మేబీ. దానివల్ల మీ ఇద్దరికి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా? గొడవలు? అంటే ఈక్వల్లీ అగ్రెసివ్ నేను కూడా. సో పెళ్ళైన కొత్తలో ఇంకా హేమీలిద్దరు పోటాపోటీగా యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉండేది ఇల్లు. ఇనిషియల్గా ఆ ఫేస్ దాటాం, ఇనిషియల్గా ఉండింది.